హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్. సో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. సో మిమ్మల్ని దూరం పెడుతున్న ఫీలింగ్ వాళ్ళల్లో ఉందా? మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా? సో కావాలనే దూరం పెడుతున్నారా? ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ అనేది అయితే చూద్దామండి. మిమ్మల్ని ఎవరైతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో సో ఇగ్నోర్ చేస్తున్నారు, దూరం పెడుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. మీరు బాధపడుతున్నారు, రిలేషన్షిప్ నిలుపుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ, ఆ ఫీలింగ్ వాళ్ళల్లో ఉందా అనేది అయితే చూద్దామండి. ఇది ఇవాళ టాపిక్ అయితే. మీరెవరి కోసమైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో సో వాళ్ళ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చండి. అది ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఓకే. మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం మీకు కనెక్ట్ అనేది అవుతుంది. అండ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు అనేది అయితే తీసుకోండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, ఓకేనా. అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కానీ మీకు అనేది రిజనేట్ అవుతుంది, ఓకేనండి. ఒక టైమ్లెస్ రీడింగ్. మీరు మ్యారీడ్ పర్సన్స్ అయి ఉండొచ్చు, అన్మ్యారీడ్ పర్సన్స్ అయి ఉండొచ్చు, మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఎవరికైనా కానీ ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. సో ఇంకా మ్యారీడ్ అన్మ్యారీడే కాకుండా అదర్ రిలేషన్షిప్ కూడా ఈ రీడింగ్ అనేది అయితే వర్తిస్తుందండి. మీరు ఎలా అయితే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో సో వాళ్ళ గురించి అనేది ఈ రీడింగ్. మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది తప్పకుండా. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళని దూరం పెడుతున్న పర్సన్, వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్, సో వీళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళల్లో ఉందా? అరే వీళ్ళని దూరం చేసుకుంటున్నాము, కరెక్టేనా అన్న బాధ వాళ్ళలో ఉందా? చూపించండి. మా వ్యూవర్స్, మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి అమ్మా. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పుకోండి, లేకపోయినా పర్లేదు. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. తప్పకుండా మీరైతే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల నాకు ఒక సపోర్ట్ అనేది అయితే ఉంటుంది. అండ్ లైక్ ఇవ్వగానే హైప్ అనేది వస్తుంది. హైప్ ఇవ్వడం వల్ల కూడా ఈ రీడింగ్ మరికొంతమందికి అనేది రీచ్ అవుతుంది, మీరు పాయింట్స్ అనేది ఇవ్వడం వల్ల. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. నేను పోస్ట్ చేసిన వెంటనే మీరు చూడొచ్చు. ఎందుకంటే కొంతమంది లింక్ షేర్ చేయమని అడుగుతూ ఉంటారు నన్ను. అలా లింక్ షేర్ చేయడానికి ప్రతి ఒక్కరికి చేయలేం కదా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీరు చూడొచ్చు. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది నేను పెట్టే ప్రతి రీడింగ్. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్, వీళ్ళని దూరం పెడుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్, బాధ అనేది అయితే ఉందా? ఏముంది వాళ్ళ మనసులో? వీళ్ళని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఉందా? వీళ్ళని దూరం పెడుతున్నందుకు వీళ్ళని మిస్ అవుతున్నాను అన్న బాధ వాళ్ళలో ఉందా? చూపించండి. మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళని దూరం పెడుతున్నా, వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నా, వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్, వీళ్ళను మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉందా? చూపించండి. వాళ్ళ మనసులో వీళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా? చూపించండి ప్లీజ్ యూనివర్స్. Sorry, cards. The world. The hanged man. Justice. Queen of Swords.
Queen of Wands, Seven of Swords, Death, Seven of Cups, Two of Cups, Five of Pentacles, Three of Swords, Page of Cups. Angleman clarification, please. Two of Wands, Three of Swords clarification, please. Ten of Cups, Death clarification, please. Queen of Cups. Bottom of the deck, Ace of Wands, Three of Cups, Judgment, Three of Pentacles, Four of Swords, The Hierophant. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 21, నెంబర్ 2, నెంబర్ 12, నెంబర్ 11, నెంబర్ 7, నెంబర్ 18, నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 10, నెంబర్ 1, నెంబర్ 20, నెంబర్ 4, ఓకే. ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి నాకు. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు. సో మీ పర్సన్ ఇక్కడ ఒక బౌండరీ అయితే వేసుకున్నారు, కానీ ఇక్కడ మీరు మాట్లాడుతూ ఉంటే కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, సో బాధ పెడుతున్నాను అన్న ఫీలింగ్ అయితే ఉంది. కంప్లీట్లీ ఇది నా వల్ల కాదు రిలేషన్షిప్ అని ఒక బౌండరీ వేసుకోవడం, ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోవడం, ఈ రిలేషన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేకపోవడం, నాకంటూ ఒక ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది అనుకోవడం ఈ వ్యక్తి. సో నాకు తగ్గట్టు మీరు ఉండలేరు, మీకు తగ్గట్టు నేను ఉండలేను, నా నుండి మూవ్ ఆన్ అవ్వమని చెప్తూ ఉండొచ్చు. కానీ ఇన్నర్లో ఒక బౌండరీ పెట్టుకున్నందుకు చాలా బాధ అయితే ఉంది. మీ గురించి థింక్ చేస్తున్నారు, ఒక ప్లానింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. కానీ వీళ్ళ లైఫ్లో ఒక 2 ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయి. ఒక నిర్ణయానికి అయితే రాలేకపోతున్నందుకు ఇక్కడ బాధ కలుగుతుంది. అండ్ ఈ 2 ఆప్షన్స్లో థర్డ్ పార్టీ కోసము ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఈ థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చండి. మీకు మీ మనసులో ఉన్న వ్యక్తికి ఎవరైతే అడ్డుగా ఉన్నారో సో వాళ్ళు థర్డ్ పార్టీ అనేది అయితే అవుతారు. ఇది వర్క్ అవ్వచ్చు, థర్డ్ పార్టీ అదర్ రిలేషన్ అవ్వచ్చు, సో మీ మధ్యలో ఒక ఫ్రెండ్స్ అవ్వచ్చు, అదర్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చండి. సో వాళ్ళ కోసము వాళ్ళ మాటలతోటి ఇక్కడ మిమ్మల్ని
కంప్లీట్లీ దూరం పెట్టాను, ఒక బౌండరీ వేసుకున్నాను. నన్ను నేను నా సిచ్యువేషన్ ఒక స్ట్రక్ పొజిషన్లో నిలబడిపోయింది. ఇక్కడ ఇటు మీ లైఫ్ నేను హ్యాపీగా ఉంచలేకపోయాను, నా లైఫ్ నేను హ్యాపీగా ఉంచలేకపోయాను. నా లైఫ్ ఒక బందీలో ఉంది, ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నాను. నా చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల నాకు ఏంటి అర్థం కావట్లేదు అనేది ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ప్లానింగ్ అయితే ఉంది. కానీ తన సిచ్యువేషన్ వల్ల నేను బ్యాలెన్సింగ్ చేయగలనా చెయ్యలేనా అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను. ఇక్కడ మీరే కావాలి, మీకు ఒక న్యాయం చెయ్యాలి అనే ఆలోచనలో అయితే ఉంది. అండ్ ఫాస్ట్ ఏదైతే మీరు వాళ్ళని ప్రశ్నించారో, జడ్జి చేశారో, మీ మధ్య ఒక ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి అనేది అయితే చెప్పచ్చు. ఒక న్యాయం జరగలేదు, మీరు వాళ్ళని ఏదైనా తప్పుగా మాట్లాడారు అని కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎప్పుడైతే ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ చేయడం వల్ల చేయలేకపోవడం వల్ల ఇక్కడ మీరు ప్రశ్నించడము, జడ్జి చేయడము, నిందించడము అనేది అయితే జరిగింది. సో ఇలా జరిగింది అనేది వాళ్ళకు తెలుస్తుంది. నేను ఒక బ్యాలెన్సింగ్ చేయలేకపోయిన దానివల్లే ఇక్కడ ఈ రిలేషన్ ఒక స్ట్రక్ పొజిషన్లో పడడము, ఇక్కడ మీరు వాళ్ళని మాట్లాడుతున్నా కానీ ఒక కామ్గా భరిస్తూ ఉండడము. తనకు తెలుసు తను తప్పు చేస్తున్నాను అని, కానీ ఒక లైఫ్ ఒక బ్యాలెన్సింగ్ తీసుకురాలేకపోయినందుకు నాకే ఒక గిల్టీనెస్ అయితే ఉంది అనేదైతే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. ఇక్కడ మీ రిలేషన్లో మీరు నిలబెట్టుకోవడానికి సకల విధాలా ప్రయత్నించారు. వాళ్ళు లైఫ్ లాంగ్ రిలేషన్ మీకు ఇస్తాను అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని లైఫ్ లాంగ్ రిలేషన్ మీకు ఇస్తాను అని చెప్పారు, లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పారు, మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అని చెప్పారు. మీరు లేని జీవితం నాకు లేదు, మీరు నా లైఫ్లోకి రావడం వల్ల నా లైఫ్లో నేను అన్ని హ్యాపీనెస్ అయితే చూశాను అనే విధంగా ఇక్కడ మిమ్మల్ని లొంగ తీసుకున్నారు. ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో ఒక చీట్ చేశాను అన్న ఫీలింగ్, ఇక్కడ ఒక గిల్టీనెస్ మీ పర్సన్లో అయితే కనిపిస్తుంది. ఒక గిల్టీనెస్ అయితే ఉంది. ఇక్కడ మీరు పెడుతున్న ప్రేమకి, మీకు చెప్పిన మాటలకి, మీ సైడ్ చేసిన మ్యానిపులేటింగ్ ఏదైతే ఉందో, కంప్లీట్లీ రిలేషన్షిప్ వద్దనుకొని ఇక్కడ ఒక బౌండరీ అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ మీ పర్సన్ది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళ మీద బాగా పనిచేయడము, వీళ్ళ లైఫ్లో ఇటు మీరు అటు థర్డ్ పర్సన్ 2 ఆప్షన్స్ అనేది ఉండడము, ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, ఒక బ్యాలెన్సింగ్ చేయలేకపోవడము ఈ వ్యక్తి. సో ఒక బ్యాలెన్సింగ్ అయితే నేను చేయలేకపోయాను, ఒక గిల్టీనెస్ అయితే వీళ్ళల్లో కనిపిస్తుంది. మీకు అప్పటికప్పుడు మీ మైండ్ ఒక మ్యానిపులేటింగ్ చేసిండొచ్చు. మీరు కావాలి, మీ నీడ్స్ అవసరం కోసం, మీ అవసరాల కోసం అప్పటికప్పుడు మిమ్మల్ని యూస్ చేసుకున్నారు. మీకు కళ్ళబొల్లి కథలు అయితే చెప్పారు. వాళ్ళకి తెలుస్తుంది నేను ఎలా యూస్ చేసుకున్నాను, నేను ఎలా వీళ్ళని ఇబ్బంది పెట్టాను అని వాళ్ళు కూడా పడుకొని ఆలోచించడం అయితే తెలుస్తుంది. ఒక ఫ్యూచర్ ప్లానింగ్ అయితే ఉంది, కానీ అట్ ద సేమ్ టైం భయాలు కూడా ఉన్నాయి. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి భయాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీ మీద ప్రేమ ఉంది, ఫ్యాషన్ ఉంది, అండ్ ఇక్కడ కొంతమందికి లస్ట్ఫుల్ ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. అట్రాక్షన్ ఉంది బాగా. సో ఇక్కడ మిమ్మల్ని మెయింటైన్ చేశారు, అండ్ అదర్ పర్సన్ తోటి కూడా కనెక్షన్, ఎవరితోనైనా కనెక్షన్ పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని మ్యానిపులేటింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు నిలదీయడం కావచ్చు, వాళ్ళ విషయాలు మీరు బయట పెట్టడం కానీ, మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అని ఇక్కడ వాళ్ళు గుర్తించడం కానీ జరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని మీ జెన్యూనిటీ అనేది వాళ్ళు గుర్తిస్తున్నారు. వ్యక్తిపరంగా మీరు ఒక స్ట్రాంగ్ అనేది వాళ్ళకి తెలుసు.
నేను న్యాయం చేయలేకపోయాను అన్న గిల్టీనెస్ అయితే ప్రజెంట్ అయితే కనిపిస్తుంది. అరే నేను తప్పు చేశాను, మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా అంటే చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. మీతో గడిపిన రోజులు, మీతో గడిపిన క్షణాలు, మీతో ఉన్న లైఫ్ ఏదైతే హ్యాపీగా ఉన్నారో, ఎంజాయ్ చేశారో అవన్నీ గుర్తుకు చేసుకోవడము, ఒక గిల్టీనెస్ అయితే ఉంది, లోపల ఒక పెయిన్ అయితే ఉంది. వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే నా ఇష్టం వచ్చినట్లే ఉంటాను, నాకు నచ్చినట్లే ఉంటాను అని చెప్పిన వ్యక్తి ప్రజెంట్ మీ గురించి థింక్ చేయడము, మీ గురించి ఆలోచన చేయడము అయితే జరుగుతుంది. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. మిమ్మల్ని చీట్ చేశానన్న బాధ అయితే ఉంది. మిమ్మల్ని మోసం చేశాను, మిమ్మల్ని మ్యానిపులేట్ చేశాను, అప్పటికప్పుడు ఈ రిలేషన్ నాకు అవసరం లేదు అనుకొని మీ నుండి మూవ్ ఆన్ అయిపోయాను. ఎందుకు అని అంటే వాళ్ళకే ఒక లైఫ్ క్లారిటీ లేక చాలా ఆప్షన్స్ అనేది వాళ్ళ లైఫ్లో ఉండడము, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, టాక్సిక్ రిలేషన్స్ ఉండడము, ఇక్కడ మీరు కాకుండా ఇంకా ఏదైనా బెటర్ ఆప్షన్ దొరికితే సో వాళ్ళ సైడ్కు వెళ్ళడము, ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ పెట్టడము. సో ఇక్కడ మీరు నమ్మడం అయితే జరిగిందంట వాళ్ళ మాటలు. నాకు నచ్చినట్టుగా నేను మిమ్మల్ని యూస్ చేసుకున్నాను అన్న గిల్టీనెస్ అయితే ఇక్కడ వాళ్ళకి కనిపిస్తుంది. బాధ ఉంది, ఆ పెయిన్ అయితే ఉంది. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఒక వీళ్ళు ఎలాంటి వ్యక్తి అంటే ఈరోజు ఒక అడుగు మీ దగ్గర, నెక్స్ట్ ఇంకో చోట ఇంకో అడుగు ఇంకొక దగ్గర, ఏదో పొందాలన్న ఆశ, ఉత్సాహము అయితే ఉండేదన్నమాట. అప్పటికప్పుడు ఇక్కడ మిమ్మల్ని ఉపయోగించుకొని తనకు ఏదైతే కావాలనుకున్నారో ఇక్కడ నాకొద్దు అని చెప్పడము, నన్ను మర్చిపో అని చెప్పడము, నువ్వు నాకు సెట్ కావు అని చెప్పడము, లైఫ్లో ఈ రిలేషన్షిప్ ఏనా, ఇంకేమీ అవసరం లేదా, లైఫ్ గోల్ అనేది నాకు చాలా ఉంది, నా ఫ్యూచర్ గురించి నేను ఆలోచించాలి అని కూడా ఇక్కడ మిమ్మల్ని మీ రిలేషన్షిప్ ఎండ్ చేసుకున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సో మీకు ఒక న్యాయం చేయలేకపోయాను, మీరు ఒక కేరింగ్ పర్సన్, మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు, మీ ప్రేమనైతే గుర్తుకు చేసుకుంటున్నారు. ఏదైతే వీళ్ళు ఒక బౌండరీ పెట్టారో, ఈ రిలేషన్షిప్ నాకు వద్దు అని ఒక బౌండరీ పెట్టారో, సో ఆలోచిస్తున్నారు సిచ్యువేషన్ ఏంటి, ఇది ఇంతేనా, ఇంకా మారుతుందా లైఫ్, దీనికి ఏదైనా ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్ చేయాలా వద్దా, చేస్తే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా. సో ఇక్కడ మీరు ఒక కేరింగ్ ఇచ్చారు, అన్ని విధాలుగా ఒక సపోర్ట్ అయితే ఇచ్చారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా మీరు పట్టించుకోకుండా వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చారు అనేదైతే వాళ్ళు గుర్తిస్తున్నారన్నమాట. లిటరలీ చెప్పాలి అంటే మీరు ఒక నిజాయితీ పర్సన్. మీలాంటి పర్సన్కి నేను న్యాయం చేయలేదు, ఈ రిలేషన్షిప్ నాకు వద్దు అని చెప్పి నేను మిమ్మల్ని చీట్ చేశాను, నాకు అవసరం లేదు అని చెప్పాను, మిమ్మల్ని నానా మాటలు మాట్లాడాను, మిమ్మల్ని హింసించాను, బాధ పెట్టాను, మానసికంగా శారీరకంగా నేను బాధ పెట్టాను, ఉన్న పళంగా మీ నుండి మూవ్ ఆన్ అయ్యాను. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు చేసిన మ్యానిపులేటింగ్ ఏదైతే ఉందో దాని గురించి బాధపడుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, మీ ప్రేమను తిరస్కరించారు. సో ఇప్పుడు మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఇద్దరి మధ్య బాండింగ్ అనేది గుర్తు చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య కూడా ఇది సోల్ బంధం.
ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉండడము, ఇద్దరి మధ్య కూడా ఇక్కడ మీరు ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్స్ కలుగుతూ ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న బాధ ఉందా అంటే ఖచ్చితంగా బాధ అయితే ఉంది. తానేదో సాధించుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ మీ నుండి ఎండ్ చేసుకున్నారు రిలేషన్షిప్. ఆ బాధ అయితే ఉంది. మీలాంటి వ్యక్తిని నేను మిస్ అవుతున్నాను. ఖచ్చితంగా ఎంతమందిలో ఉన్నా, ఎన్ని ఆప్షన్స్ ఉన్నా, ఎంత సంతోషం ఉన్నా తన చుట్టూ, ఎంతమంది తన ముందు తిరుగుతూ ఉన్నా కానీ ఎక్కడో ఒక చోట ట్రిగర్ అవుతుంది మీ ప్రేమ. ఎక్కడో ఒక చోట మిమ్మల్ని మిస్ అవుతున్న ప్రేమ, బాధ ట్రిగర్ అవుతుంది. ఎందుకు అంటే తాను తప్పు చేశారు కాబట్టి తనలో ఒక గిల్టీనెస్ అయితే కనిపిస్తుంది. ఆ బాధ అయితే ఉంది, ఆ పెయిన్ అయితే ఉంది. మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టారో, గాయపరిచారో, మీ మనసు మిమ్మల్ని నొప్పించారో, మీరు చాలా కన్విన్స్ చేశారట. రిలేషన్షిప్ నిలుపుకోవడానికి చాలా కన్విన్సింగ్ అయితే చేశారు. సో ఆ కన్విన్సింగ్ కూడా నేను లెక్క చేయకుండా నీ నుండి మూవ్ ఆన్ అయ్యాను. నాకే లైఫ్ క్లారిటీ లేక నాలో చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. సో నాకే తెలియలేదు లైఫ్ ఏంటి అనేది. సో ఇప్పుడు తన చుట్టూ ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎన్నో ఉన్నా కానీ సెంటర్ పాయింట్లో మీరే గుర్తొస్తున్నారు. మీ ప్రేమ గుర్తొస్తుంది, మీ జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి, మీ కేరింగ్ గుర్తొస్తుంది. ఇప్పుడు అలాంటి కేరింగ్ ఇచ్చేవాళ్ళు లేరు, న్యాయం చేసేవాళ్ళు లేరు. ఉన్న చోట గొడవలు జరుగుతున్నాయి, బాధ కలుగుతుంది. వీళ్ళ సంపాదనకి వాల్యూ ఇస్తున్నారు కానీ వీళ్ళకి వాల్యూ లేదన్నమాట. ఉన్న చోట వీళ్ళకి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో సేమ్ పెయిన్ అయితే పడుతున్నారు. ఒక లోన్లీనెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్కి. మిమ్మల్ని మిస్ అయ్యాను, మీకు మోసం చేశాను కాబట్టి నా జీవితం ప్రజెంట్ బాధ కలుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. మీ మీద ఫ్యాషన్ కలుగుతుంది. లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనేది అయితే ఉంది. మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు. మీరు వాళ్ళ పట్ల చూపించిన ప్రేమ, మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అని, మీరు ఎవరిని లెక్క చెయ్యరు వాళ్ళ కోసమని, మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే చాలు, జీవితాంతం హ్యాపీగా గడిపేస్తాము, వాళ్ళు ఎట్లున్నా కానీ మీరు కేర్ తీసుకుంటాను అని కూడా మీరు చెప్పిండొచ్చు. సారీ, వాళ్ళు ఎలా ఉన్నా మీరు స్టిల్ ఇప్పటికీ కూడా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్తూ ఉండొచ్చు. వాళ్ళు ఎంత మోసం చేసినది మీకు తెలుసు. సో వీళ్ళకేంటి అని అంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఆ బాధ అయితే ఉంది. ఆ బాండింగ్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. సోల్మేట్ బంధం ఇద్దరిది కూడా ఇక్కడ డివైనే మిమ్మల్ని కలిపింది. సో ఇద్దరికి కూడా ప్రేమ అయితే ఉంది. వీళ్ళ ఈగోతోటి మిమ్మల్ని దూరం చేసుకున్నాను అన్న బాధ కూడా మీ పర్సన్లో అయితే కనిపిస్తుంది. సో ఉన్న చోట ఒక లోన్లీనెస్ అయితే ఉంది. మీకు న్యాయం చేయలేదన్న బాధ ఉంది. ఈ రిలేషన్ ఎండ్ చేశానన్న బాధ అయితే ఉంది. మిమ్మల్ని దూరం పెట్టాను, దూరం చేసుకున్నాను అన్న బాధ అయితే కనిపిస్తుంది. ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది వీళ్ళ లైఫ్లో. మీరు కావాలని ఉంది కానీ అట్ ద సేమ్ టైం కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి కొంతమందిలో. అంటే వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఇక్కడ మీరు బయట పెట్టడం కానీ ఏదైనా జరిగిండొచ్చు. తన విషయంలో నాకు న్యాయం జరగలేదు అన్న బాధ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. ఆ లోన్లీనెస్ అయితే ఉంది. గుర్తుకు చేసుకుంటున్నారు. వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మీరు నిలబెట్టారు. మీరు వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చారు కావచ్చు. సో మీ ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి కూడా జరిగాయి. మనీ ట్రాన్సాక్షన్స్ జరిగిండొచ్చు. సో స్టిల్
మనసుకైతే గాయం అవుతుంది. మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఇచ్చాను, మీ మనసు గాయం చేశాను, నన్ను నేను కూడా గాయం చేసుకున్నాను అనేదైతే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. ఈ థర్డ్ పార్టీ కోసము నిన్ను గాయం పెట్టాను, నన్ను నేను కూడా గాయపరుచుకుంటున్నాను, అండ్ థర్డ్ పార్టీ వల్ల కూడా నేను గాయపడుతున్నాను అన్న బాధ అయితే మీ పర్సన్లో ఉంది. మిమ్మల్ని గాయపరిచాను అన్న బాధ చాలా ఉంది, మీకు న్యాయం చేయలేదు అన్న బాధ ఉంది. ఇక్కడ మీరు చాలా ప్రేమ చూపించారు, మీ లైఫ్లో వాళ్ళు ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అనే విధంగా కూడా ఇక్కడ మీరు చాలా చాలా బ్రతిమాలాడినారు. అండ్ ఇప్పటికీ కూడా మీరు పోరాడుతున్నారు అనేది అయితే వాళ్ళకు అర్థమవుతుంది. ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలి అని ఇక్కడ మీరు కేరింగ్ తీసుకుంటున్నారు, మీరు ఎఫర్ట్ పెడుతున్నారు అనేది వాళ్ళకు తెలుస్తుంది. సో ఇలాంటి వ్యక్తిని నేను మిస్ చేసుకున్నాను అనేదైతే ఇక్కడ మీ పర్సన్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఫీలింగ్ ఉందా అని అంటే ఖచ్చితంగా ఉంది. స్టమక్లో పడ్డ బటర్ఫ్లైలా ఇక్కడ మీ జ్ఞాపకాలు అయితే తలుచుకుంటున్నారు, మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు. మళ్ళా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే బాగుండు, మళ్ళీ మీకు ఒక ఆఫర్తో మీ ముందుకు రావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది. మళ్ళీ మీతోటి ప్రేమ చిగురించాలి, న్యూ బిగినింగ్ చెయ్యాలి, అండ్ మీతో ఏదైతే సంతోషంగా గడిపారో ఆ సిచ్యువేషన్స్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. ఆ సంతోషాన్ని, ఆ ఎంజాయ్ని గుర్తుకు చేసుకుంటున్నారు. ఆ లైఫ్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మీతో ఉన్నప్పుడు కదా నా లైఫ్ బాగుండేది, ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఏంటి అంటే నా సిచ్యువేషన్ సరిలేదు, మీతో ఉన్నప్పుడే నా లైఫ్ హ్యాపీనెస్ అయితే ఉండేది, మళ్ళా ఒక ఆఫర్ ఇవ్వాలి అన్నంత ప్రేమ అయితే కలుగుతుంది, మళ్ళా మీ ముందుకు రావాలి, మీ కేరింగ్ అనేది గుర్తుకు చేసుకోవడము, ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి, ఇందులో నా ఎఫర్ట్ అనేది పెట్టాలి అన్న ఆలోచన అయితే ప్రజెంట్ కలుగుతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. ఇక్కడ మీ జ్ఞాపకాలు అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. కొత్తగా స్టార్ట్ చేస్తే బాగుండు మళ్ళా అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. ఆ లైఫ్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు, మీతో ఉన్న లైఫ్ గుర్తుకు చేసుకుంటున్నారు. బాధలో ఉన్న లైఫ్ ఏదైతే ఉందో, ఫాస్ట్లో మీరు హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే బాధపడ్డారో వాళ్ళ లైఫ్లో మీరు ఒక చిగురుటాకులా వచ్చారంట, వాళ్ళ లైఫ్లో ఒక వెలుగును తీసుకొచ్చారు అనేది అయితే వీళ్ళ మనసులో ఉంది. వాళ్ళ లైఫ్ ఒక చిగురించింది అనేది అయితే వాళ్ళ ఆలోచన అయితే కనిపిస్తుంది. మిస్ అవుతున్నారా అంటే ఖచ్చితంగా మిస్ అవుతున్నారు. మళ్ళా కమ్యూనికేషన్ అయితే బాగుండు అన్న ఆలోచన అయితే ఉంది, ఫ్యాషన్ ఉంది, న్యూ బిగినింగ్ చెయ్యాలి అనే ఆలోచన అయితే ఉంది, మళ్ళీ ఒక ఆఫర్ ఇవ్వాలి మీకు అన్న ఆలోచన అయితే కలుగుతుంది వాళ్ళకి ప్రజెంట్. చూద్దాం మరి యాక్షన్ తీసుకుంటారా, రీయూనియన్ చేస్తారా అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్న పర్సన్, వీళ్ళని ఇగ్నోర్ చేసిన పర్సన్, ప్రజెంట్ వీళ్ళని మిస్ అవుతున్న బాధపడుతున్న పర్సన్, వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా, మా వ్యూవర్స్ కోసం వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా, వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా చూపించండి. వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా ప్లీజ్ యూనివర్స్ చూపించండి.
మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళని దూరం పెట్టిన పర్సన్, వీళ్ళని ఇగ్నోర్ చేసిన పర్సన్, వీళ్ళని ప్రజెంట్ మిస్ అవుతున్న పర్సన్, వీళ్ళ కోసం యాక్షన్ తీసుకుంటారా, రీయూనియన్ చేస్తారా చూపించండి. ద హ్యాంగ్డ్ మ్యాన్, జడ్జిమెంట్, హ్యాంగ్డ్ మ్యాన్ క్లారిఫికేషన్ ప్లీజ్. యాక్షన్ తీసుకుంటారా, టెంపరెన్స్, ఇంకా లైఫ్ అయితే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే కోరుకుంటున్నారు, కానీ ప్రస్తుతం ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు. ద డెవిల్ క్లారిఫికేషన్ ప్లీజ్. ద ఎంప్రెస్. ప్రస్తుతం ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి, ఒక జడ్జిమెంట్ కావాలనేది అయితే ఉంది, కానీ ఒక న్యాయం జరగాలని ఉన్నా కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఏదైతే నీకు నేను న్యాయం చేయలేను అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో ప్రజెంట్ వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు హైడ్ చేస్తున్నారు, తన మనసులో ఏమున్నది చెప్పట్లేదు బయటికి, కామ్గా ఆలోచిస్తున్నారు. అండ్ కొంతకాలము వెయిట్ చేయాలి అనే సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఒక బాధాకరమైన ముగింపుగానే మీ సైడు బాధపడుతున్నారు. మిమ్మల్ని మోసం చేశాను, చీట్ చేశాను అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఉన్న చోట ఈ వ్యక్తి అడిక్షన్స్కి అయితే అలవాటు పడ్డారు అనేది అయితే కనిపిస్తుంది. మీకు న్యాయం చేయలేకపోయాను అన్న బాధ ఉంది. అండ్ ఎవరో వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. సో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ ప్రేమ చేసుకోవడం, లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అన్న జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తున్నాయి, కానీ ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ తనను మోసం చేస్తున్న గిల్టీనెస్ అయితే ఉంది. యాక్షన్ అయితే తీసుకోవాలని ఉన్నా కానీ ప్రజెంట్ ఒక టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఒక బ్యాలెన్సింగ్లో ఉన్నారు, ప్రజెంట్ ఆలోచిస్తున్నారు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే కోరుకుంటున్నారు, కానీ అది బయట పెట్టట్లేదు. అండ్ డివైనే ఇక్కడ ఏదో లెసన్ నేర్చుకోవాలి, మీరు వాళ్ళ నుండి కానీ వాళ్ళు మీ నుండి కానీ ఏదో ఒక లెసన్ అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది. అప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది లైఫ్. సో డివైనే ఇక్కడ డిస్టెన్స్ అనేది మీ ఇద్దరి మధ్య అనేది చూపిస్తుంది. అండ్ బ్యాలెన్సింగ్ చేసుకోగలుగుతారు, ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది. కానీ ఎవరైతే ఈ వ్యక్తి ఇక్కడ తన వాళ్ళు కావచ్చు, థర్డ్ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తోటి కూడా అడిక్షన్స్కి అలవాటు పడ్డారు. ఐ మీన్ అడిక్షన్స్ కంటే డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, టాక్సిక్ రిలేషన్స్ కూడా ఉండి కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టాను అన్న ఫీలింగ్ కూడా ఈ వ్యక్తిలో ఉంది. మీకు న్యాయం చేయలేదు అన్న బాధ అయితే ఉంది. ప్రజెంట్ మీరు గుర్తుకు రావడం అయితే ఉంది. సో ఇది ఇక్కడ మీరు కొంచెం పేషెన్స్ తోటి ఉండాలి. ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అంటే రిలేషన్లో కొద్దిగా పేషెన్స్ తోటి ఉండాలి అనేది అయితే చూపిస్తుందండి. 10 of Wands క్లారిఫికేషన్ ప్లీజ్. కింగ్ ఆఫ్ కప్. వాళ్ళకు ప్రేమ ఉంది, మీ పట్ల కేరింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కామ్గా ఉంటున్నారు. వీళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. ఇటు మీరా అటు థర్డ్ పర్సనా అన్న విధంగా కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మీకు ప్రేమను చూపించలేదు, మీకు మోసం చేశాను అన్న బాధ అయితే వీళ్ళల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ పెయిన్ అయితే ఉంది, ఒక భారంగానే ఉంది లైఫ్. వాళ్ళకి జీవితం ఒక భారంగానే మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తుంది. కానీ ప్రేమ ఉంది లోపల, ఎమోషనల్ ఉంది, కానీ హైడ్ చేస్తున్నారు. ఓకేనా అండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది,
సో మీ సిచ్యువేషన్లో మీ రిలేషన్షిప్లో ఇలానే జరుగుతుందా అనేది అయితే తెలియచేయండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.